అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్మోహన్ రెడ్డి. ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గడిచిన ఏడాది కాలంలో మాకైతే పాత్రికేయులుగా రాజకీయాలు మాట్లాడాలనే ఆసక్తి లేదు, కానీ పాత్రికేయులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, వారిపై జరుగుతున్న దాడులు, పెడుతున్నటువంటి అక్రమ కేసులను ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నాం. ఈరోజు విజయవాడలో సాక్షి పత్రిక ఎడిటర్ గారు ధనుంజయ రెడ్డి గారి వాళ్ళ ఇంటి మీద ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు అక్రమ సోదాలు జరపడం జరిగింది. దాన్ని పల్నాడు జిల్లా నుండి తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదేవిధంగా విలేకరుల మీద ఇటీవల కాలంలో మనం చూసాం. మాచర్ల సంఘటనలో ఏకంగా 4 మీద నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా ఏలూరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నెలలో 4-5 ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం, ఎటువంటి కారణాలు లేకుండానే వారిని బెదిరించడం జరుగుతుంది. ధనుంజయ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులను వెళ్ళిన వారు బెదిరించడం, వాళ్ళు కనీసం ఎందుకు వచ్చారు, ఏం సోదాలని అడిగినా కానీ కనీసం అనేటువంటి సమాధానం చెప్పకుండా, ఈ సెర్చ్ వారెంట్ లేకుండా చట్ట వ్యతిరేకంగా పోలీసులు చేసిన కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి పాత్రికేయులకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏడాది కాలం గడుస్తుంది. పాత్రికేయులకు సంబంధించిన ఎక్రిడేషన్ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య ఉంది, ఆ కార్డులు, మా ఆరోగ్య హెల్త్ కార్డులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని కనీసం పట్టించుకోకపోగా ఈ విధమైనటువంటి బెదిరింపు ధోరణులతో ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుచేటని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి దాడులను, ఇటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను ఆపాలని గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే స్పందించండి. ఇటువంటి అక్రమ కేసులను ఆపేయండి తక్షణమే. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చెడ్డ పేరు తెస్తుందండి, రాజ్యాంగ విరుద్ధం అండి. మీరు గమనించండి. ప్రభుత్వం పట్ల ఉన్న గౌరవానికి మీరు తక్షణమే గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలని, ఈ కేసులు ఎత్తివేయాలని మరీ పల్నాడు జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి మీద ఇంటి మీద పోలీసులు అక్రమ సోదాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఒక ఎడిటర్ స్థాయి వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించాల్సి వస్తే కనీసం సెర్చ్ వారెంట్ చూపించి ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎడిటర్ లాంటి పెద్ద స్థాయి వ్యక్తులపై ఇటువంటి దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరుకుంటున్నాం. ఈరోజు విజయవాడలో సాక్షి పేపర్ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై జరిగిన దాడిని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో అన్ని ప్రాంతాల్లో, మ్యాక్సిమం ఎక్కువ ప్రాంతాల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి సాక్షి పేపర్ పైన ఒక దురుద్దేశపూర్వకంగానే నోర్లు మూయించాలన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేపర్ అనేటువంటిది ప్రజలకి వార్తలు చేరవేసే ఒక మార్గం. అలాంటి వార్తల్ని విలేకరులుగా, జర్నలిస్టులుగా, ఎడిటర్లుగా వాళ్ళు వార్తలు సేకరించి సమాజానికి అందించేటువంటి వాళ్ళపై ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పరంగా ఇళ్లలోకి వెళ్ళి చెక్కింగ్ పేరుతోటి అక్రమ సోదాలు నిర్వహించడం, ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఆరోపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటివి. ఈ సంఘటనని అందరూ కూడా ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు రాష్ట్రంలో ఎక్కువగా పాల్పడుతుంది కాబట్టి పత్రికా విలేకరుల మీద, మిగతా సమాజంలో ఉన్న ప్రజాస్వామికవాదుల మీద కూడా దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. తక్షణమే ఈ దాడులు నివారించి దీని కారకులను శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. విజయవాడలో జరిగిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని, అది పోలీసులు చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పత్రికలు అంటే ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటాయి.
ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మొత్తంగా తమ కన్సర్న్లో నడవాలి వ్యవస్థ అనుకుంటారు. అటువంటప్పుడు ప్రజలకి వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి పరిపాలన కొనసాగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి తమ రాతల ద్వారా సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అది ప్రజలకి చైతన్యవంతం చేసేటువంటి ఒక పాత్రని ప్రధానంగా మీడియా పోషిస్తూ ఉంటుంది, పత్రికా రంగం పోషిస్తూ ఉంటుంది. అటువంటి పత్రికా రంగం మీద మొత్తంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన కొనసాగుతూ ఉంది. అందులో అది కక్షలు, కార్పణ్యాలు, దాడులు, దౌర్జన్యాలు. దానిలో భాగంగానే ఇవాళ ధనంజయ రెడ్డి గారి మీద మొత్తం డిఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి దాడి చేసి ఆయన మీద కేసులు మోపడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇటువంటి దాడులు, దౌర్జన్యాలకు స్వస్తి చెప్పి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ గోదా రమేష్ కుమార్, దళిత బహుజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ధనంజయ రెడ్డి గారి ఇంటి మీద అక్రమంగా పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఈ విధంగా అనధికారికంగా వెళ్ళి తనిఖీలు నిర్వహించడం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా ఈరోజు మీడియా పనిచేస్తూ ఉంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీడియా కృషి చేస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో మరి ఈ విధంగా ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా మరి సాక్షి ఎడిటరు ధనంజయ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహించడం చట్ట విరుద్ధం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటనను పూర్తిగా ప్రజా సంఘాల తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి కార్యక్రమాలని సహించకుండా వారి మీద ఖండించాలని చెప్పేసి, అదేవిధంగా ఏ అధికారి అయితే వెళ్ళారో ఆ అధికారిపై కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు.